ఈ ప్రజ్ఞావస్థ ఉండుటి చేత మనస్సుకు ప్రసాదం ఏర్పడింది. ఆ ప్రసాదమే ఈ గోపికా ప్రసాదం. అదే మేడ. ఈ మేడలో మణుల కాంతి చేతనే ప్రకాశిస్తోంది. అంటే లోపల దీపం వెలిగించారంటే అర్థం ఏంటి? మంగళప్రదం. ఆ దీపం శాస్త్రంలో ఏం చెప్తుంది? జ్ఞానదీపంగా చెప్తుంది. అంటే జ్ఞానాన్ని పంచుతోంది. లోపల ఉన్నటువంటి తమస్సును అణిచి భగవద్ అనుభవం చక్కగా బాచింపచేసేది ఏంటయ్యా అంటే జ్ఞానదీపం. ఆత్మకు ఆత్మ పరమాత్మ, ఆత్మకు ఆత్మ పరమాత్మ అనే విషయాన్ని తెలియచేసేదే లోపల ఉన్నటువంటి జ్ఞానదీపం. దీపముతో పాటు అగర ధూపం కూడా పరిమళిస్తుందని మనం మాట్లాడుకున్నాం. జ్ఞానము దీపం వంటిది. అనుష్ఠానం ఎలాంటిది? ఆచరణ అనేది ఎలాంటిది? ధూపం వంటిది. జ్ఞానం అనేది దీపం వంటిది. మరి అగరత్తులు పెడతాం కదా, అదేంటండి అంటే అది అనుష్ఠానం. అగరత్తులు పెట్టేదే ఆచరణ. ఈ రెండు గలవారికే భగవద్ అనుభవం వస్తుంది. లోపల ఉన్నటువంటి అమ్మాయికి అన్నీ తెలిసినా సరే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఎంత చక్కగా చెప్తున్నారు. అమ్మా, మీరు చక్కగా లోపల ఉన్నటువంటి ఆ తలుపు గడి తీసుకురావమ్మా, నువ్వు చక్కగా మనం కలుద్దామమ్మా, స్వామివారి దగ్గరికి వెళ్తున్నాం మేము అని చెప్తున్నారు. ఇక్కడ మణికవాటపు గడియ తిరుగుము అంటే అర్థం ఏంటంటే నేను నాది అనే రెండు తలంపులు దగ్గరగా చేర్చి బిగించిన అది గడి అవుతుంది. ఆ గడియే అహంకారం. నేను నాది అనేది అహంకారం.